బిల్వ యొక్క వేరు గానీ, ఆకు గానీ, ఆకు రసం గానీ ఇయన్నీ కూడా విషాల మీద పనిచేస్తాయండి. వేరు చాలా బాగా పనిచేస్తుంది. తేనెటీగ గానీ, కందిరీగ గానీ, తేలు గానీ, ఈవెన్ పాము కరిసినా కూడా మనం ఫస్ట్ ఎయిడ్ కింద బిల్వ రూట్ గంధం అనేది ఒక తుల నాకించేస్తే ఆ విషం అనేది తొందరగా ఎక్కకుండా ఉంటుంది. మనం హాస్పిటల్‌కెళ్ళి చేయించుకుంటే సర్వైవ్ అవ్వటానికి అవకాశం ఉంది. అటువంటి మూలికలనే ప్రత్యేకంగా పూర్వం వాడేవారండి. హాస్పిటల్ అనేది యాంటీ వెనమ్ అనేది ఎప్పటికో వచ్చినియి. అంతకు ముందర మనుషులందరూ సపోజ్ ఎక్కడో అడవుల మధ్యలో ఉన్నాడు. అతను హాస్పిటల్‌కి రావాలంటే ఒక పూట పట్టొచ్చు, ఒక రోజు పట్టొచ్చు. అప్పటిదాకా బతికుండడు కదా! అవర్స్‌లోనే చనిపోతాడు కదా! మినిట్స్‌లో కూడా చనిపోతారు కొన్ని పాములు కరిస్తే. అటువంటి వాళ్ళేం చేసేవారు? ఇటువంటియే వాడుకునేవారు. ఏయైతే ప్రకృతి సిద్ధంగా, సహజంగా ఈ నాటు వైద్యంలో ఏయైతే ఉన్నాయో ఆటిల్ని ట్రెడిషనల్‌గా వచ్చినియి వేలాది సంవత్సరాలుగా వచ్చిన ఆయుర్వేద వైద్య శాస్త్రం అండి ఇది. ఈ మూలికల్ని వాడుకునేవారనమాట. ఆ విధంగా బిల్వ రూటు వాడేవారు, ఆకు వాడేవారు. అదేవిధంగా షుగర్ మీద కూడా చాలా పనిచేస్తుందండి. బిల్వ ఆకు కషాయం గానీ,